సో మనము పడిపోయేటప్పుడు ఏం చేస్తామంటే న్యాచురల్ రిఫ్లెక్స్ లేక చేయి అడ్డం పడతాం. సో దట్ ఈస్ కాల్డ్ ఫాల్ అండ్ అవుట్ స్ట్రెచ్ హ్యాండ్. ఈ అవుట్ స్ట్రెచ్ హ్యాండ్ మీద పడితే ఎక్కడైనా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ మనకు ఉంటుంది. అంటే కామన్ గా రేడియస్ లో ఫ్రాక్చర్ అవుతుంది, ఎందుకంటే సడన్ గా బెండ్ అవుతుంది. కానీ మనకి ఫోర్ ఆర్మ్ లో కానీ, ఎల్బోలో, షోల్డర్ లో కూడా, ఆర్ సమ్ టైమ్స్ క్లావికల్ కూడా చాలా కామన్ గా కాలర్ బోన్ కూడా ఫ్రాక్చర్ అవుతుంది అట్లాంటి ఇంజురీకి. సో మనకి ఫ్రాక్చర్ అయ్యే లక్షణాలు ఏమైనా ఉన్నాయో చూడాలి ఫస్ట్. మనకి ఏంటంటే బోన్ జరుగుతున్నట్టు ఏమైనా సౌండ్ రావడం, ఆర్ వంగిపోయినట్టు ఫీలింగ్ రావడం, ఎస్పెషల్లీ రేడియస్ లో అయితే రిస్ట్ కొంచెం వంగిపోయి ఉంటుంది, ఆర్ మూవ్మెంట్ రాకపోవడం, సివియర్ పెయిన్ ఉండడం, స్వెల్లింగ్ ఉండడం. ఇటువంటి ఏ ఫ్రాక్చర్స్ ఉన్నా కానీ ఫ్రాక్చర్ ఎక్కడ ఉంది, మనకి ఏ బోన్ లో ఉంది, ఎంత డిస్ప్లేస్ అయింది, ఎన్ని ఫ్రాగ్మెంట్స్ అయింది దాన్ని బట్టి మనకి ఏం ట్రీట్మెంట్ చేయాలో డిసైడ్ చేస్తారు. ఐదర్ కరెక్షన్ చేసి ప్లాస్టర్ వేయాలా ఆ అతికే వరకు, లేదంటే కేవైర్స్ చేయాలా, లేదంటే సర్జరీ చేయాలని. సో ఇదంతా మనకి ఎక్స్రే తీయడం ఆల్మోస్ట్ కంపల్సరీ అయిపోతుంది. సో మీరు కింద పడ్డారు, చేయి మీద అవుట్ స్ట్రెచ్ హ్యాండ్ మీద పడ్డారు అంటే మీ డాక్టర్ డీటెయిల్ గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ద కాలర్ బోన్ మీకు పెయిన్ ఉన్నా లేకున్నా డీటెయిల్ ఎగ్జామినేషన్ చేసి మీకు ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందని అనుమానం ఉందో ఆ పార్ట్ ఎక్స్రే తీసి దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలో ఎక్స్రే చూసి చెప్తారు మీకు. థ్యాంక్ యూ.